వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 2 శనివారం పాడ్యమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు సంకీర్తనాచార్యుడైనటువంటి నారద మహర్షి జయంతి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా ప్రారంభిస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం ఉంది. స్థానచలనం కానీ బదిలీలకు కానీ అవకాశం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. లాభంలో కుజ సంచారం వల్ల జన సంబంధాలు పెరగడం, జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వామ్య విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. వ్యయంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, వ్యాపార నష్టానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, తులసి ఆకుల మాలను స్వామివారికి, అమ్మవారికి సమర్పించి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో చంద్ర సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రావు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున భాగ్యములో కుజ సంచారం ఉంది. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు సమర్పించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టము, మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల
విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైన నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, జన సహకార లోపము, అనుకోకుండా వాహన ప్రమాదాలకు కానీ భూ సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు అనగా రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొంటారు. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల నిందలు పడతారు. విదేశీ వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి అభివృద్ధిని, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో శని సంచారం ఉంది. అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట మీరే పనులు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ శనివారం రోజున తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు, కుటుంబం కోసం తన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో కుజ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ మీనరాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ తండ్రితో మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.